జనాలు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు న్యూస్ లో. రావణ్ ఫోన్ లో ఉన్న వీడియోస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అశ్లీల వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఆధారాలు కూడా సంపాదించారు. వాడి ఫోన్ లో ఎన్ని బూతు బొమ్మలు ఉన్నాయి, ఆ వీడియోలు దగ్గర పెట్టుకొని ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసిండు. లైంగికంగా వేధించినట్టు పోలీసులకి సమాచారం అందింది. డేటా ఆధారంగా 10 మంది బాధితుల్ని గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దేశం మొత్తం చూస్తుంది. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకి పైసలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి, అండ్ ఏ ఏ పార్టీల నుంచి పైసలు వచ్చినాయి, ఏ ఏ సంస్థల నుంచి పైసలు వచ్చినాయి అన్నీ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. 2 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్. సో బ్యాంక్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ 2 బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులు ఆ బ్యాంక్ అధికారులకి అయితే ఒక లేఖ రాశారు. ప్రజలు చూస్తూ ఉంటారు, పోలీసులు కూడా చూస్తున్నారు వాడి ఫోన్ లో. వీడితోని ఎవరెవరికి కనెక్షన్లు ఉన్నాయి అనేది కూడా ఎన్ఐఏ వాళ్ళు చూస్తున్నారు. వాడి గురించి బాగా టెన్షన్ పడిపోయేటోళ్ళ వీడియోలు